ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్, దిస్ ఇస్ సంథింగ్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్. చాలా మంది అనుకుంటారు పన్నీర్, కర్డ్, మిల్క్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము, వైటమిన్ B12 డెఫిషియన్సీ మాకు రాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. బట్ అది ఒక అపోహ మాత్రమే. వైటమిన్ B12 అనేది మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే వెజిటేరియన్స్ లో మనము వైటమిన్ B12 డెఫిషియన్సీ కామన్ గా చూస్తుంటాం. అలాగే నాన్ వెజిటేరియన్స్ లో కూడా ఎవరైతే ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, ఎక్సెసివ్ స్మోకింగ్ తీసుకున్న వాళ్ళలో కూడా వైటమిన్ B12 అబ్జార్ప్షన్ డెఫిషియన్సీ వస్తుంది. వాళ్ళల్లో కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే వైటమిన్ B12 మీ నరాలని మరియు కండరాలని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. చేతులు మరియు కాళ్ళల్లో తిమ్మిర్లు, మొద్దుబారడము, కండరాల వీక్నెస్, తొందరగా అలసట మరియు నడవడంలో ఇంబ్యాలెన్స్ రావడం, ఇవన్నీ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ లక్షణాలు ఉండొచ్చు. లాంగ్ టర్మ్ దీన్ని ఇగ్నోర్ చేస్తే నర్వ్ డ్యామేజ్ అవుతుంది. దీన్నే న్యూరోపతి అని పిలుస్తాము. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్, ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ వైటమిన్ B12 లెవెల్స్ రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం మంచిది. బికాస్ ఎర్లీ కరెక్షన్ ఈస్ బెటర్ దాన్ లేట్ ట్రీట్మెంట్.